మరి దేశంలో ఈ రోజు శ్రీరామనవమి ఘనంగా జరుగుతుంది. మరి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో కోదండ రామాలయంలో మనం చూడొచ్చు బ్రహ్మాండంగా మనం దేవదేవుడు మరి నారాయణ అవతారమైనటువంటి రామచంద్రమూర్తి వివాహము అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి సీతారాముడు సీతారామ సమేతంగా మరి కళ్యాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు గ్రామ పెద్దలు అరేంజ్ చేయడం జరిగింది. మరి వచ్చిన అతిథులందరూ కూడా కూర్చోవడానికి కుర్చీలు అయితేనేమి నీళ్ళ సదుపాయాన్ని కల్పించి కోదండ రామాలయంలో రాముని కళ్యాణము వైభవాన్ని చూసినా కూడా ఎంతో అదృష్టము, ఎంతో పవిత్రము, ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి ఇక్కడ పండితులు తెలియజేస్తున్నారు. మరి సాక్షాత్తు దేవదేవుడు మహావిష్ణువే మరి కలియుగంలో ధర్మస్థాపన చేయడానికి, కలియుగంలో ఎలా నడవాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, కుటుంబం అనేది ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, భార్యను ఏ విధంగా గౌరవించాలని ధర్మస్థాపన కోసం వెలిసినటువంటి రూపమే మన రాముని రూపం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం నాయకులు ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఘట్టం స్టార్ట్ అయిన వెంటనే మొత్తం కూడా దీని రూపురేఖలు మారుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు అంగరంగ వైభవంగా జరగడానికి పెద్దలందరూ నిశ్చయించి మరి ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతంగా జరగాలని చెప్పి వెల్దుర్తి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. వెల్దుర్తిలో ఒక మహా ఘట్టాన్ని మీరు ఎంచుకున్నారు. మరి రామాలయ అభివృద్ధితో పాటు ఈరోజు రాముల కళ్యాణం జరగడం చాలా విశిష్టంగా ఉంది. మరి ఈ రాముని కళ్యాణం రోజే ఇంత మంచి కార్యక్రమం మేము చేస్తున్నారు. మరి దీనికి మీరు ఈ విధంగా దీన్ని ముందు తీసుకెళ్దాం అనుకున్నారు. ఈరోజు సీతారాముల కళ్యాణోత్సవ దినోత్సవం భద్రాచలంలో ఘనంగా మరి సీతారాముల వారి కళ్యాణాన్ని ఈ రాష్ట్రపతులు, తెలుగు రాష్ట్ర ప్రజలు రెండు తిలకిస్తూ అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, కళ్యాణోత్సవాన్ని అందరూ కూడా గ్రామంలో సీతారాముల వారి కళ్యాణాన్ని జరుపుతుంటారు. అందరూ కూడా భక్తాదులు అందరూ కూడా వచ్చి ఆధ్యాత్మికంగా మరి వారి యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మంచిగా ఆనవాయితీగా తీసుకున్నారు. ఇది దాదాపుగా ఈ రాముల దేవాలయం అనేది ఒక 1500 సంవత్సరాల నాటి కాలం నాటిది, శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నాటిది. దానికి ఈరోజు కొంత పునర్నిర్మాణం కొరకు గ్రామంలో కొంతమంది మిత్రులు కానివ్వండి, మరి దాతలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా వారి యొక్క సహకారాలు అందిస్తూ దానితో పాటు మా వంతు కూడా కృషి మేము కూడా కొంత సహకరిస్తూ ఈ యొక్క పునర్నిర్మాణాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క గుడిని మరి ఎక్కడెక్కడ పునర్నిర్మాణంగా శిథిలమై ఉన్నటువంటి స్థలాలని ఎంచుకొని కొత్తగా నిర్మాణం చేపట్టి ఈ యొక్క పునర్నిర్మాణాన్ని భగవంతునికి భక్తుల్ని దగ్గర చేయాలనేటువంటి సంకల్పంతో ఈ గ్రామంలో మరి ఈ యొక్క సీతారాముల కళ్యాణానికి అందరూ కూడా భక్తాదులందరూ, సకల కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు మీ జ్ఞానేశ్వర్ గారు. రాజకీయంలో ఉన్నటువంటి మీరు ఎంతో బిజీగా ఉంటారు. మీకున్నటువంటి టెన్షన్స్, మీరు ప్రజలతో కలవడం, మీకున్న వర్క్ టెన్షన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆధ్యాత్మికం చేసుకుంటూ ఆధ్యాత్మికంలో మళ్ళీ రామాలయ పునర్నిర్మాణంలో మీ వంతు పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఇదల్లా మీకు ఎలా కుదురుతుంది? ఈరోజు యాక్చువల్గా ప్రతి ఒక్క పొలిటీషియను, ప్రతి ఒక్క వ్యక్తి స్ట్రెస్కు గురై ఉన్నటువంటి సందర్భాల్లో భగవంతుని సన్నిధికి చేరుకొని భగవంతుని యొక్క నామము తలపిస్తూ హరినామ సంకీర్తనని కీర్తిస్తూ ఆ యొక్క జపమే మనకు ఒక రామ బాణముగా, శక్తిగా పరిగణలోకి తీసుకొని మనసు ప్రశాంతతని, హరే కృష్ణ హరే రామ యొక్క నామము మనకు చాలా చక్కగా మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క నామాన్ని పట్టుకోవడం జరిగింది. రాజకీయంగా పని ఉంటూ అలాగే ఆధ్యాత్మికంగా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ ఆధ్యాత్మికం వైపు కూడా మీరు వెళ్ళండి, సన్మార్గంలో వెళ్ళండి అని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి జ్ఞానేశ్వర గౌడ్ గారికి మనకు శ్రీరామనవమి తరపున శుభాకాంక్షలు. my